అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం। లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది। ముందుగా తలకే వార్తలు చూద్దాం, అటుక వార్తలకు పోదాం। పాల డబ్బా తీపిచ్చిన సర్కారు, సాయం చేసిన కేటీఆర్ సారు। చేతనైతే ఎప్పుర్రి చదువులు, పిల్లల్ని ఏకుర్రి ఎగతాళ్ళు। పొద్దుగాలనే రైతుల కష్టాలు, సరిపోనియ్యలేదు యూరియా బస్తాలు। కులగణన లెక్క కుల్లా కుల్లా చెప్పిండు ముఖ్యమంత్రి మునుమెల్ల। బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు ఒక్కటేసారి జీవిడిచినాయి 7000। ఇక అధికారంలో ఉన్నప్పుడు జనాలకు కష్టం వస్తే నాయకులే పట్టించుకోలేదు కదా। ఇక గాల్లే జనాలకు అన్యాయం చేస్తే గాళ్లకు బతుకుదేరు ఏడుంటుంది చెప్పుర్రి। కానీ గీడ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు గాళ్లకు సాయం చేసిండు అన్నట్టు ఆయన ఎవరో ఒక పారు చూడుర్రి। మొన్న కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ గా హోటల్ మొత్తం వీకి ట్రాక్టర్ మీద తీసుకుపోయిండు కదా। ఇక అన్న హార్ట్ పేషెంట్ అంట పాపం, గిదేం న్యాయం రాబాయ్ అని ఏడ్చుకుంటా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముంగల కూర్చొని గిట్ల నిరసన తెలుపుతున్నాడు పాపం। ఒక్కసారి అన్న బాధ ఏందో మీరు కూడా వినుర్రి। హార్ట్ పేషెంట్ అన్న, నాకేమన్నా అయితే పిల్లల బతికే కావాలన్నా, ఇంత అన్న గరీబోడు తిరిగిన బతకద్దా? మరి ఆంధ్ర లేదు సార్, నేను కూడా తెలంగాణలో ఉంటే కదా పురుగుల మంది తెచ్చుకుని ఆంధ్ర తాగి చచ్చిపిస్తా అందరి అయితే గిట్ల బాధపడుతున్న అన్న దగ్గరికి చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వచ్చిర్రు। జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఇంకా కొంతమంది నాయకులు అయితే వచ్చిర్రు। బాధపడకని బానే మందలిచ్చిర్రు। అయితే గా శ్రీనివాసులన్న బాధిని వాళ్ళకు కూడా జరత బాధ అనిపించి కేటీఆర్ సార్ తోని మాట్లాడినట్టుర్రు। ఇక కేటీఆర్ సార్ కూడా ఫోన్ చేసి గా శ్రీనివాసులన్నతో మాట్లాడిండు। అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా అంగడెగ్గడ అయిపోయిందన్న। అన్న 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 థ్యాంక్స్ అన్న, అట్లా కాదన్న గింత సార్ సార్ సరే సార్। ఇగో శ్రీనివాసులు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా, నీకు హోటల్ పెట్టిస్తా। నా మీద అభిమానంతోనే నువ్వు హోటల్ పెట్టుకుంటే నా మీద పగతోని గాళ్ళు గిట్ల చేసిర్రు, నువ్వేం బాధపడకు। నీకు 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నా సొంత పైసలు పెట్టుకొని నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సొంత హోటల్ పెట్టిపిస్తాని కేటీఆర్ సారు హామీ ఇచ్చిండు। ఇక మాటలు విన్న తర్వాత శ్రీనివాస్ అన్న మనసు జర్ర కుదుట పడ్డది। కలెక్టర్ గారు కమిషనర్ గారు టెక్సీ తీసేయమన్నారు, టెక్సీ తీసేసి నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా। మబ్బుల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బుల 3 గంటలకు మా భార్యనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం। పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్, మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం। వచ్చేవాళ్ళ డబ్బనే మాయమైంది సార్, ఇంత అన్యాయమే సార్। మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను తీసుకోమని కూడా చెప్పలేదు సార్। మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్। ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆన్నే హోటల్ పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అను చెల్లిపో అని చెప్పింది। శభాష్ అని మెచ్చుకోవచ్చు కేటీఆర్ సార్ని, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి జనం కష్టాన్ని తీర్చబట్టే। మరి అధికారంలో ఉన్న పార్టీ నాయకులైతే ఈ టెంకల్లో కూడా మళ్ళీ చూడలేదు, ఉన్నదైతే ఊడవీకిరు డబ్బా। చూడాలే మరి కాంగ్రెస్ హయాంలా సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఇంకెన్ని ఘన కార్యాలు చేస్తాడో। గురువులు అంటే ఎట్లుండాలి? పిల్లలు చదవకపోతే చదువుమని చెప్పాలి, అర్థం కాకపోతే 10 సార్లు చెప్పాలి। కానీ నీకేం వత్తలేదు, నీకేం చేత
రాదు నువ్వేం చేయలేవు అని మాట్లాడితే గాళ్ళని గురువులు అంటారు అవులా అగో గసొంటి గురువులే గీడ కూడా మోపైర్రు అన్నట్టు చూడు రోపారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్ చదువుకున్న గీ బుజ్జిని టీచర్లు అవమానిస్తున్నారని నీకు చదువు రాదు నువ్వు ఈ నుంచి వెళ్ళిపోతే ఇంకా వేరే వాళ్ళు వచ్చి చదువుకొని బాగుపడతారు నీ ప్లేస్ లా అని బుజ్జితోని టిఫిన్ బాక్సులు బ్యాగులు కూడా మోయించిర్రంట గింతగానే అవమానించబట్టే మా టీచర్లు అని చెప్పి ఆన్నే ఉన్న బిల్డింగ్ మీదకించి కిందికి దుంకి ఆత్మహత్య చేసుకోనికైతే ప్రయత్నం చేసింది ఇక దావకానికి తీసుకపోతే డాక్టర్లు అందరు ఉండి నరాలు అయితే తెగిపోయినాయి ఇక నడవనికే రాదు మంచం మీదనే కూర్చోవాలని చెప్పిరట ఆడున్న టీచర్లు ప్రిన్సిపల్ కూడా 2-3 రోజులు వల్కరించి ఇక తర్వాత మళ్ళీ కూడా చూస్తలేరంట ఫోన్ కూడా చేస్తలేరంట వీళ్ళ అమ్మ నాయన అయితే రోజు కూలి పని చేసుకుంటే తప్ప కడుపు నిండదంట కుటుంబం గడవదంట బుజ్జి చదువుకుంటదని ఆడ స్కూల్లో చదివిపిస్తే ఆడున్న టీచర్లు ఏమో నీవేంటికి వనికిరావు నీకు చదువు శాత కాదు దేనికి వనికిరావు అంటే ఇక మనస్తాపానికి గురై బిల్డింగ్ మీదకి దుంకిందంట వ్యక్తిగతంగా ఉండే పనులు కూడా చేయించుకుంటారా ఎవరన్నా పిల్లలతో నాకు అర్థం కాదు ఇక వాళ్ళ తల్లిదండ్రులు మస్తు బాధపడబట్టే ఎందుకంటే ఇప్పుడు ఆ బుజ్జిని చూసుకోనికే ఇద్దరు ఇంట్లోనే ఉండాలి ఇక పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళా కుటుంబం ఎట్లా గడుస్తుంది ఒకసారి వాళ్ళ నాయన చెప్పే మాటలు అమ్మ చెప్పే మాటలు ఎనుర్రి మీకే అర్థమవుతుంది టీచర్సే సార్ కారణం అంటే టీచర్సే వాళ్ళు ఇప్పటి వరకు కూడా వచ్చి ఒకసారి కూడా ఫోన్ చేస్తలేరు ఎట్లుంది అని కూడా అడుగుతలేరు సార్ ఇప్పటి వరకు కూడా మేము ఫోన్ కూడా చేసింది మేము ఫోన్ చేస్తే కూడా మేము కేసు పెడతాం అది అంటే కూడా మీరు పెడితే ఏం చేస్తారు వాళ్ళు వచ్చే న్యాయం చేయరు మీకు ఎవరేం చేయరు నేనే సెక్రటరీ దగ్గర తీసుకెళ్తా క్రిస్మస్ ఇట్లా పోయినాక రాండి అప్పుడు తీసుకుపోయి నేను చేద్దాము అప్పుడు చేసినాక సార్ ఏమంటాడో చూద్దాం అంటే రివర్స్ వాళ్ళే చెప్తూ అట్లా ఫోన్లో అట్లా మాట్లాడితే ఇంకా నేనైతే ఇప్పటి వరకు మాట్లాడలే మేడం దగ్గర ఈమెనే మాట్లాడితే నేను ఇలా చెప్పిన మా వాళ్ళకి ఇట్లా అంటుంది అంటే కూడా సరే ఉండని కేసు అయితే పెట్టిపో అని చెప్పి అప్పుడు పోయినాం సార్ అప్పుడు ఆ పాప చాలా క్లియర్ గా చెప్తుంది ఏ మేడము ఎక్కడ తినే దగ్గర కావచ్చు చదివే దగ్గర కావచ్చు అని ఏ మేడం తిడుతున్నారు వాళ్ళు ఎవరెవరు డిస్కస్ చేసుకున్నారు మొత్తం చెప్తున్నారు కాబట్టి ఆ అంటే ఆ పేర్ల పైన కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేయలేదా చేయలేదు సార్ ఈ స్కూల్ మీద కేసు అయింది న్యూస్లో ఏమంటారు అంటే ప్రిన్సిపాల్ మేడం మీద కేసు అయిందని చెప్తున్నారు అంతే కానీ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉంటుంది కదా సార్ దాంట్లో పేర్లు లేవు మీకు ఒక న్యాయం అయితే జరగాలి సార్ అట్లా అని చెప్పేసి ఇంకా మేము వేరే దగ్గర కూడా చూపెట్టినాం సార్ చూపెడితే కూడా వాళ్ళు ఏమన్నారంటే మీరు అదే ఉంటుంది అట్లే ఉంటుంది పాప అయితే మీరు ఎక్కడ తిరిగినా వేరే ఎవరినైనా ఇట్లే పోయి అడుగుండి చేపించుకోండి ఏమైనా ఉంటే చేస్తే ఎవరన్నా ముందరికి వచ్చి చేస్తే ఇట్లా చెప్పలేము అని చెప్పేసి అన్నారు సార్ దానికైతే వాళ్ళ కూతురు పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ఆర్థికంగా కూడా సాయం కావాలి గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇప్పుడు ఆ టీచర్ల కండ్లు చల్లబడ్డాయేమో టీచర్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు చెప్పిరేమో పిల్లల్ని ఇట్లా తిట్టుర్రి మీకు చదవనికే రాదు మీకేం శాత కాదని 5 మంది టీచర్లు ఉన్నారంట ఇబ్రహీంపట్నంలో జాయిన్ చేసినాం 5 సంవత్సరాలకు బాగానే 4 సంవత్సరాలకు బాగానే చదివింది ఈ సంవత్సరం మాకేం చెప్పలేక ఫోన్ చేసిన బాగుంది అన్నది ఒకటే కానీ ఏం చెప్తలేదు ఏం చేసలేదు మరి ఎట్లా మమ్మీ చదువుకుంటావా అంటే చదువుకుంటా అన్నది మంచిగానే ఉన్నా అన్నది దీపావళికి వస్తే మంచిగానే ఉన్నా మమ్మీ ఏం కాలే అన్నది అన్నాక ఇంకా ఏం చెప్పకుండా ఉన్నది పొద్దుక వరకు అది ఏమంటారు పొద్దుగాల దుంకేసింది పొద్దుగాల 4 గంటలకు మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఎవరు చెప్పారు మీ పాప ఇట్లా బిల్డింగ్ పై నుంచి దూకింది టీచర్లు ఫోన్ చేసిండ్రు తొందరగా రండి మీరు తొందరగా వస్తే మీ పాప ఇట్లా కింద పడింది తొందరగా రండి అది గవర్నమెంట్ తీసుకోవాలన్నా ప్రైవేట్ తీసుకుపోవాలంటే గవర్నమెంట్ అయితే పట్టించుకోదు మీకు ప్రైవేట్ అయితే పట్టించుకుంటుంది మీరు తీసుకోపోతే తొందరగా ప్రైవేట్లో పట్టుకుంటారు అంటే సరే అని అన్నాం సార్ మేము అసలు మా దగ్గర డబ్బులు లేక ఇట్లా చాలా పర్సన్ అవుతుంది చూపించుకోలేక ఇది అయితే లేదు సార్ మాకు బాధ కాదు అసలు నైట్ నిద్రగిన రాదు ఆమెకు ఆలోచన చేస్తే అసలు తినడానికి ఫుడ్ గిన పోవట్లేదు సార్ మాకు 5 మంది మోపైర్రు అది కూడా ఒకటే దగ్గర ఉన్నారు మరి వీళ్ళకు పాఠాలు చెప్పడానికి శాతనైతుందో ఇక జీవితాంతం పిల్లల్ని నీకు శాత కాదు నీకు చదువు రాదు అనుకుంటూనే ఉంటారు వాళ్ళకే తెలవాలి
సంవత్సరంలో ఏవి టైంకి వస్తలేవు. రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ వస్తలేదు, ఇక పంటలకు నీళ్ళు వస్తలేవు, పెన్షన్లు కూడా వస్తలేవు. ఇప్పుడేమో రైతులకు యూరియా బస్తాలు కూడా వస్తలేవు. చూడుర్రి పాపం పొద్దుగాలనే లేచి యూరియా బస్తాల కోసం ఎట్లా నిలబడ్డరో. నిన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం ఆడ వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు మస్తు మంది పడ్డారు. దేనికోసం అనుకుంటురా? యూరియా బస్తాల కోసం. కానేం లాభం, వచ్చిన గంటలనే మొత్తం ఖతం అయిపోయినాయి. మిగిలిన వాళ్ళందరూ ఉట్టిగానే చేతులు దులుపుకుంటా ఇండ్లకు పోయిర్రు. గట్లనే ఇయ్యాల కూడా కరీంనగర్ జిల్లాలోనే చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామం ఆడ సొసైటీ గోదాంలా యూరియా బస్తాల లారీ లోడ్ వచ్చింది. కానీ చూస్తే 200 బస్తాలే ఉన్నాయి. బయట ఉన్నదేమో 400 మంది రైతులు. ఊకినే సరిపోతాయి? అందరికి సరిపోవు కదా. ఇక బస్తాలు నాకు కావాలంటే నాకు కావాలని రైతుల మధ్య జరకత లొల్లి అయితే నడిచింది. ఆడున్న రైతులైతే పితకని బస్తాలు పంపితే ఎవరికి సరిపోతాయి, మాకు సరిపోని లోడ్ పంపాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ కూడా చేసిర్రు. చూడుర్రి పొద్దుగాలనే ఎట్లొచ్చి నిలబడ్డారో బండ్లు వేసుకొని. బాగానే బండ్లు అయితే తీసుకొని వచ్చిర్రు గాని యూరియా సంచులు అయితే దొరక్కపోయే. పోని ఇక సర్కారు చేసిన పనికి మీరెందుకు తిట్టుకుంటారు? పోని లేదు, అసలే ఓ పక్క నీళ్లు లేక భూములు ఎండిపోవట్టే. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇప్పుడు యూరియా సంచులు కూడా లేవనుకోవాలి. అంతే. ఇక చూస్తుంటే రైతులది మామూలు కష్టం లేదు కదా. మరి దొరకనోళ్ళ పరిస్థితి ఏందో. అయినాక పంపించేటోళ్ళు ఎవరో సరిపోయేటన్ని బస్తాలు పంపిస్తే కాదా. మన సర్కారోళ్ళు అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని చెప్పి స్పీచ్లు అయితే ఇస్తారు గానీ చేసేదైతే ఏం లేదు. పాపం ఈ రైతులను చూస్తుంటే ఎంత బాధ అవుతుంది చూడురే. అబ్బా, ఈ బర్డ్లు వచ్చి మొన్ననే మస్తు కోళ్ళు చచ్చిపోయినాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఈ రోగం పాడుగాను తెలియదు. కోళ్ళు అయితే మస్తు చచ్చిపోతాయి. మొన్ననే అయిపోయింది కదా, ఇక మళ్ళా ఎందుకు బెదరగొడతానో శ్రీవల్లి అని అనుకుంటారా? ఒక పారి చూడుర్రి, మీకే అర్థమవుతుంది. కౌసు తింటోళ్ళకు పెద్ద పరిశానే వచ్చింది కదా. మటన్ ముట్టుకుందామంటేనేమో ఎక్కువ రేటాయే, చేపలు ముట్టుకుందామన్నా ఎక్కువ రేటాయే, అగ్గులకు వచ్చేది చికెనేనాయే. ఈ చికెన్ మీద రోజుకో గుసగుస బయటికి రావట్టే. ఇగో ఇప్పటికి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లిల ఊర్లో బోర్ల పడుతూ సొమ్మగిలుతూ చచ్చిపోయినాయట. ఇక వీటికి ఏమైంది ఏందనేది హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి బెడ్ శాంపిల్స్ తీసుకొని వైద్య పరీక్షలు చేస్తున్నారట పట్నంలో. యోగి అన్న చెప్తాడు ఇనూరి. బాయిలర్ కోళ్ళ ఫార్మర్ని మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం. గత పోయిన బ్యాచ్ 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. మాకు 4 లక్షల రూపాయల దాకా నష్టమైంది. ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకునట్నే చనిపోవడం జరిగింది. మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలనే రోజు 1,000-1,500 అట్లా 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు డాక్టర్లని వాళ్ళని పిలిపించి టెస్టులు చేసారు, బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు. కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఎంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఈసారి కూడా పిల్లలు వేస్తారో ఏరో తెలియదు, వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు. దీన్ని గమనించి మన ప్రభుత్వం మాకు ఈ నష్టపరిహారం కింద సాయం చేయాలని కోరుకుంటున్నాం. దగ్గర 4 లక్షల దాకా నష్టం వచ్చిందట. జర సర్కారు ఎట్లయినా ఆదుకోవాలి మమ్మల్ని, గింత నష్టం వచ్చిందని వేడుకుంటున్నాడు.
ఇక చచ్చిపోయిన కోళ్ళను అన్నిటిని జేసీబీతో పొక్క తీసి పాతి పెట్టిరట గాని ఇట్లా కోళ్ళు చచ్చిపోవడం అయితే తీవ్ర కలకరమే లేపుతుంది అనుకో రాదురి. ఓ దిక్కు బయటంతా బర్డ్ ఫ్లూ అనబట్టే. ఇగో ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇట్లా ఉత్తుతగానే కోళ్ళు చచ్చిపోయేసరికి ఏమైతుంది, ఈ కోళ్లకు తినల్లా వద్దని చాలా మందిలో గుబులు ఇంకా మరింత పెరిగింది అనుకో రాదురి. వారు కూడా మా కాడికి రాలేదు, వాళ్ళకి ఇంత స్పందించలేదు. జేసీబీ తోటి గుంట తీసి గుంటలో పోసి పూడిపించినాం. మాకు కంపెనీ భరిస్తుంది, దానా కానీ మెడిసిన్ కానీ ఏది కానీ కంపెనీ ఇస్తుంది. మేము దాన్ని ఏమైనా పెంచి వాళ్ళకి పర్సంటేజ్ మాకు మేము పెంచిన దాన్ని బట్టి మాకు పర్సంటేజ్ వస్తుంది. మీరు చిక్స్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత చనిపోయినాయి? 29 రోజులకి. కంపెనీ వాళ్ళు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? ఇంతవరకు కంపెనీ వాళ్ళు ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు, ఫోన్ చేస్తే కూడా. టోటల్ మీ బ్యాచ్ చనిపోయిన బ్యాచ్ లో ఎన్ని పిల్లలు తెచ్చిండ్రు, ఎన్ని చనిపోయినాయి? 13 7,000 చిల్లర చచ్చిపోయినాయి. మిగిలిన ఒక రోజు లిఫ్టింగ్ చేసి తీసుకుపోయారు. ఏందో ఏమో పొర్రి నడుమ మనుషుల కట్నే వస్తున్నాయి, పక్షుల కట్నే వస్తున్నాయి, కోళ్లకు జంతువులకు ఏ వీటికి వదిలిపెట్టకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏం రోగాలు గాని బాగా ఇబ్బంది పెడుతున్నాయి పోన్రి. ఈ కోళ్ళకు వచ్చింది మరి ఏం మాయదారి రోగమో గాని ఇంకనైతే బయట వాళ్ళలేదు. ఇక బయటనైతే ఇది బర్డ్ ఫ్లూ అని బయట బాగా గుసగుసలిన పడుతున్నాయి. ఈ కోళ్ళ సంగతి ముంగట ఏందో గాని చికెన్ తింటలకైతే బాగానే గుబులుంది పోన్రి. ఇక మొన్న మన రాష్ట్రంలో కులగణన సర్వే చేసే కదా, అంతకంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో సమగ్ర సర్వే అని చెప్పేసి ఇంటింటికి వచ్చి తిరిగిపోయినరు అన్నట్టు. ఇప్పుడు చేసిన కాంగ్రెస్ సర్కార్ను కులగణనను తప్పని చాలా మంది అంటారు. ఇగో వాళ్ళందరి కోసమే గీ వీడియో అన్నట్టు చూడుర్రి. ఏహే కులగణన సర్వేలొల్లి ఇంకా పడతలేదు కదా. ఓ దిక్కు బీసీ ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారని ఓ దిక్కులొల్లి జరుగుతుంటే బీసీలను తక్కువ చూపిస్తారని ఇంకో దిక్కులొల్లి. సర్కారు వాళ్ళు ఇంకో పద్ధతులు పొడిగించి మీరు ఇంటికి అయినా వస్తారు, ఫోన్ చేయరి, లేకపోతే మీరే ఆన్లైన్లకు పోయి అప్లై చేయరి, లేకపోతే మా వాళ్ళే మీ దగ్గరకు వస్తారని ఆఫర్లు ఇచ్చినా కొంతమంది ఇంకా చేస్తలేరట. ఇక మొత్తం ఎంతమంది పని చేసిరు, ఎన్ని రోజులు పట్టింది అనేది ఖుద్దు ముఖ్యమంత్రి సార్ ఇలా కుల్లా చెప్పేసిండు. 50 రోజులు నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలలో ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 50 రోజులైందట. 1,30,889 మంది సర్కారులు పనిచేస్తే ముందుగానేమో స్టిక్కర్లు అంటేసారు. తర్వాత 8 పేజీలలో ఇంటైననే మొత్తం సమాచారం, ఫోన్ నెంబరు, సంతకాలు పెట్టి 8 పేజీలలో 57 లైన్లలో నింపుకున్నారట మొత్తం. ఇక దీన్ని 36,000 మందితోని డాటాల ఎంట్రీస్ అంటే ఆన్లైన్ చేసిరట. అవు గింతగానం కష్టపడి కులగణన సర్వే చేసిన మాసగా ఏం చేయలేదనుకొచ్చిండు. అయినా కూడా అస్సలు తగ్గుతలేరు. అటు బీజేపీ వాళ్ళు, ఇటు ప్రతిపక్షాలు, అటు బీసీ సంఘాలు మా జనాభాను ఎట్లా చూపిస్తానని రోజుకో కయ్యం ముదురుతూనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళేమో ఈ కులగణన సర్వేను దేశమంతటా చేయాలి, అట్లా మోడీ సిద్ధమా అని చెప్పేసి ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఇక ఈ సర్వే గురించే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నా కూడా గవ్విటిని కూడా వాయిదేసి సర్వే ముమ్మరం చేసిర్రు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని పట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక చూడాల మరి ఈసారి సర్వే అయినా చక్కగా వస్తుందో మళ్ళా సింపి చెత్తబుట్టలు వేసేటట్టే వస్తుందో.
చూపిస్తా చూసేయండి. ఏయ్ వేసుకోనా సామిరంగా లేపి అవతల వాడేసేగా. ఆడోళ్ళు అయితే జుట్లు పట్టి గట్టిగా వీగబట్టే మంచి షాంపూలే వాడుతున్నట్టురు. గట్టి ఉన్నాయి ఎంట్రుకలు. ఇంతకు గాళ్ళు ఎందుకు కొట్టుకుంటురో గజ్జెప్పు ముందుగాలంటారా? గాడికే వస్తున్నా గురి. మన ఇండ్లల్లో అత్త కోడల మధ్యలో కొట్లాట్లు మామూలుగా జరుగుతూనే ఉంటాయి కదా. కానీ మహారాష్ట్రల నాసిక్ కోర్టు బయట అత్త కోడలు జుట్లు పట్టుకొని పొట్టు కొట్టుకోవట్టే. అయితే ఓ కేసు నడుస్తుందంట ఇలా మధ్యలో. గా కేసు విషయంలో ఇద్దరు ఒకటేసారి వచ్చి ఎదురు పడ్డారంట. ఇక మెల్లెగా ఊగే ఉండదాలక అత్త కోడలోళ్ళ తమ్ముతోని ఏదో అనుకుంటా కొట్లాట పెట్టుకున్నదంట. కాతం ఇక అందరు కలిసి గొర్రె గుంపు లెక్క పొరలాడబట్టే చూడుర్రి. తిన్నది అరగాక జనాలు చూస్తారు అన్న సోయి కూడా లేకుండా ఎట్లా కొట్టుకుంటున్నారు చూడుర్రి. అత్త కోడన్ల మధ్యలో ఏమన్నైతే నా ఇజ్జతవాయే నాకు చిన్నతనమాయే అనే మాటలు మస్తు తినిపిస్తాయి. కానీ గిట్లా బజార్లో అందరు కలిసి పొట్టు కొట్టుకుంటే వీళ్ళ వంశగౌరవం 100 ఏళ్ళు పెరుగుతుందేమో. మంచి పని చేసిరు పోరి. మీ కీర్తి ప్రతిష్టలు 100 ఏళ్ళు నిలిచిపోతాయి పోరి సమాజంలో. అబ్బాబ్బాబ్బా ఏమే గురుడు ఏం తన్నుడు. నేనైతే ఎడజుల్లేనాయన. గీ ఎర్రటి గుండ్రటి గీతలా కనిపిస్తున్న పిల్లల్ని చూసిరు కదా. ఏదో సినిమా కోతుర్రు ఎగేసుకొని అనుకునేరు. అస్సలు కాదు. హైదరాబాద్ లో అంబర్పేట తెలుసు కదా. గా ఏరియాల ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారంట ఈ పిల్లలు. అయితే స్కూల్ పరీక్షలు రాస్తుంటే నక్క చీటీలు పెట్టి దొరికిపోయిరంట. ఆడున్న టీచర్లు గీ పోరగాలను మందలిచ్చి వాళ్ళ అమ్మ నాయనలకు కూడా గీ విషయం చెప్పిర్రంట. మీ పిల్లలు చిటీలు పెట్టి పరీక్ష రాసిర్రని. ఇక గదే ముచ్చట పిల్లల్ని అడిగిరంట తల్లిదండ్రులు. జర్ర మందలిచ్చినట్టు అన్నారంట. గంతే. గాయంత దానికే ఈ ముగ్గురు పోరగాన్లు అలిగి ఇంట్లోకించి బయటికి వెళ్ళిపోయిరంట. చూడురి ఎట్లా పోతున్నారో దారికాల లెక్క. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టుర్రు. బయటకు వచ్చి మాట్లాడుకొని ఎక్కడ పోయిర్రో ఏమో మరి. ఇక ఈ పోరగాన్లు కనిపిస్తలేరని అంబర్పేట పోలీసులకు కంప్లైంట్ చేసిరు ఇలా తల్లిదండ్రులు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నట్టు గుర్తుపట్టిరంట పోలీసులు. ఏం పోరగాలు ఉన్నారో ఏమో పోరి. పోనీయకపోతే గదే పోకడా. ఏదన్నా కావాలంటే ఇప్పియకపోతే అదే పోకడా. కొంతమంది అయితే చచ్చిపోనిక కూడా రెడీ అవుతుర్రు. ఏదేమైనా గాని తల్లిదండ్రులు జర పిల్లలకు గార్వం పెట్టుడు బంద్ చేయాలి. మా కాలంలో అయితే ఉతికి ఆరేసేటోళ్ళు ఏమన్నా చేస్తే ఇక గార్వం పెట్టి వాళ్ళు అడిగిందల్లా వేసుకుంటుంటే గిట్లనే అలుగుతారు, బయటికి పోతారు.